హాయ్, వెల్కమ్ టు ఊటీ. ఈరోజు మనం తమిళనాడు రాష్ట్రంలో ఉన్న అద్భుతమైన ప్లేసు ఊటీ. ఇది చూడడానికి మనం బయలుదేరాము. ఇక్కడ చూసినట్టయితే ఎత్తైన పర్వతాలు, లోతైన ఈ యొక్క సెలయేలు మధ్యలో ఈ యొక్క ప్రయాణం అద్భుతం, అమోఘం. చెప్పాలంటే ఒక ముక్కలో ఇలాంటి ఊటీని చూడాలంటే ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి. ఎందుకు అంటే అందమైన ఊటీ మాత్రమే కాదు, చుట్టూ ఉండే ఈ ఘాటీ రోడ్డు, ఈ చుట్టూ ఉండే ఈ పర్వతాల మధ్యలోంచి ఈ ప్రయాణం అసలు ఊహకు అందరినీ ఒక అద్భుతమైన ప్రపంచానికి తప్పకుండా పర్యాటకులందరూ కూడా వెళ్తారని చెప్పేసి చెప్పొచ్చు. ఆ ఫీలింగు చూస్తేనే తెలుస్తుంది. తమిళనాడు రాష్ట్రంలో ఉన్న కోయంబత్తూర్ జిల్లా నుంచి మెట్టుపాలెం అనేది ఊటీకి ఉత్తరాన ఉన్న దిగువ పట్టణం ఇది. ఇక్కడ నుంచి మెట్టుపాలెం నుంచి ఊటీ చేరాలంటే 98 కిలోమీటర్లు మనం ఘాటీ రోడ్డు ప్రయాణించాల్సిందే. ఎక్కడ కూడా ఆగడానికి కానీ ఏదైనా పార్కింగ్ కానీ కొన్ని చిన్నపాటి సదుపాయాలు మాత్రమే ఇక్కడ దొరుకుతుంటాయి. ఇక్కడ ఎటు చూసినా పచ్చని వాతావరణంతో అద్భుతమైన ఈ యొక్క వాతావరణాన్ని, స్వచ్ఛమైన గాలి ప్రేక్షకులు సొంతం అని చెప్పి చెప్పొచ్చు. ఇక్కడ ఎటు చూసినా సరే కొండల మధ్యలోంచి ఈ యొక్క ప్రయాణం సాగుతూ ఉంటుంది. చూడండి, మనకి ఎప్పుడూ కూడా జీవితంలో కనిపించని ఎన్నో వృక్షాలు, రకరకాల మొక్కలు, ఫ్రూట్స్ లభించే మొక్కలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి, చూడొచ్చు. అలాగే ఇది -డిగ్రీస్లో ఉండే వాతావరణం అని చెప్పచ్చు. ఇక్కడ ఊటీకి చేరుకునే ముందు మనం ఎన్నో అద్భుతమైన ఈ లొకేషన్లన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. చూడండి, పచ్చని ఈ కొండల మధ్యలో మంచు దుప్పటి కప్పుకుని కొండ అంచుపై నుంచి మన ప్రయాణం సాగుతూ ఉంటుంది. ఇది అందమైన ప్రయాణమే కాదు, చాలా ప్రమాదకరమైన ఘాటీ రోడ్డు కూడా అని చెప్పొచ్చు. తమిళనాడులో ఎక్కువగా టూరిస్ట్ పరంగా రాష్ట్రానికి మరియు
మనం చూసినట్టయితే ఈ ఊటీ వెళ్ళి ఈ హిల్స్ మధ్యలో ఎక్కువగా ప్రధాన పంటలు టీ ఎస్టేట్స్ని మనం ఎక్కువగా చూడొచ్చు. ఎటు చూసినా ఇవే ఎక్కువ కనిపిస్తుంటాయి. ఇక్కడ ఊటీ చుట్టూ మరియు ఆ పరిసర ప్రాంతాల్లో ముఖ్యమైన పంట టీ ఎస్టేట్స్. తర్వాత చూసినట్టయితే క్యారెట్, బీట్రూట్ ఇలా కొన్ని వేస్తూ ఉంటారు. కూరగాయలు కూడా అద్భుతమైన ఈ వాతావరణంలో వాటర్ సదుపాయం కూడా చాలా పుష్కలంగా ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా కూలింగ్ ప్లేస్ కాబట్టి కూలింగ్లో పండే ఫ్రూట్స్ మనకి చాలా వరకు వస్తుంటాయి. అవన్నీ కూడా ఇక్కడ పండుతూ ఉంటాయి. ఇక్కడ దీన్ని ఊటీ అంటే ఇండియాకి ఒక అద్భుతమైన టూరిస్ట్ ప్లేస్గా చెప్పుకుంటారు. ఇక్కడ కొత్తగా పెళ్ళైన జంటలు కావచ్చు, ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి అందమైన ప్లేస్ని చూసి తీరాల్సిందే. ఇది చూడాలి అంటే మనం బెంగళూరు నుంచి అయితే 298 కిలోమీటర్లు, అదే కోయంబత్తూరు నుంచి అయితే 98 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఇది తమిళనాడు రాష్ట్రంలో ఉంది. ఆల్మోస్ట్ మనం ఊటీకి దగ్గరలో ఉన్నాము. చూడండి, ఎటు చూసినా సరే ఇదంతా కూడా అద్భుతమైన పచ్చదనంతో ప్రకృతి పర్యాటకులందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఉంది. ఫ్రెండ్స్, చూశారు కదా, తమిళనాడు రాష్ట్రంలో ఉన్న ఊటీకి మనం ఈ ఘాటీ రోడ్డు నుంచి చేరుకోవడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే ఇదంతా కూడా ఒక మినీ సిటీ. ఇది ఇక్కడ బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఒక పచ్చని వాతావరణంలో స్వచ్ఛమైన ఈ యొక్క గాలిలో వీళ్ళంతా కూడా ఉంటూ ఉంటారు. ఇక్కడ అన్నీ కూడా టూరిస్ట్ ప్లేసులు కాబట్టి అన్నీ కూడా పర్యాటకులను ఉద్దేశించి ఇక్కడ వ్యాపారం అలాగే ఈ యొక్క ట్రావెలింగ్ అంతా కూడా జరుగుతూ ఉంటుంది. ఇదే బేస్ చేసుకుని ఇక్కడ బిజినెస్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ చూసినట్టయితే మనకి అన్నీ కూడా అవైలబుల్గా ఎప్పటికప్పుడు దొరుకుతూ ఉంటాయి. ఊటీలోని మనం ఈ లొకేషన్లన్నీ చూడాలి అంటే ఒక్కొక్కటి చూడాలి అంటే ఇండివిజువల్గా చాలా కష్టం. కాబట్టి ఇక్కడ టూరిస్టులను తీసుకెళ్ళడానికి తిప్పడానికి ఈ వెహికల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఒక ప్యాకేజ్ మాట్లాడుకున్నట్టయితే చాలా తక్కువగా చాలా త్వరగా కూడా అవుతుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ టీ ఎస్టేట్స్తో పాటు ఇంకా చాక్లెట్ ఫ్యాక్టరీస్, అద్భుతమైన చాక్లెట్ ఫ్యాక్టరీస్ అక్కడ తయారవ్వడం, వాటి నుంచి ఆయిల్స్ ఇలాంటివన్నీ కూడా సబ్బులు చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది ఈ ఊటీలోని. ఇలాంటి చాలా మనకి హిల్స్
హిల్స్ కూడా కొన్ని ఎత్తైన పర్వతాలను కూడా వాళ్ళు తీసుకెళ్ళి చూపించడం జరుగుతుంది. మీరు చూడొచ్చు. ప్యాకేజ్ మాట్లాడుకుని మీరు వెళ్ళినట్టయితే అందరూ కూడా తప్పకుండా ఊటీని అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు. ఇది ఇండియాలో ద మోస్ట్ వండర్ఫుల్ ప్లేస్ అని కూడా చెప్తూ ఉంటారు. ఇక్కడ ఎన్నో సినిమాలు, ఎన్నో లొకేషన్లు ఇవన్నీ కూడా ఒక ముక్కలో ఒక వీడియోలో చెప్పేస్తే సరిపోదు. అద్భుతమైన ప్రపంచాన్ని చూడాలంటే ఖచ్చితంగా ఊటీ వెళ్ళాల్సిందే. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఫ్యామిలీస్ తోటి, ఫ్రెండ్స్ తోటి, కొత్తగా పెళ్ళైన జంటలు కూడా ఊటీకి వెళ్ళి శుభ్రంగా ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇది ఊటీ యొక్క ప్రయాణ మార్గాన్ని ఈరోజు మనకి ఈ వీడియో ద్వారా చూపించడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం, మరిన్ని వీడియోస్ కోసం, అద్భుతమైన లొకేషన్ల కోసం